టేస్టీ క్రీమీ కడాయి పన్నీర్ తయారు చేయ విధానం. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం మిరియాలు, యాలకులు, కొంచెం ఒక స్పూన్ సోంపు, ఒక ఆకు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి, కారం స్పైసీ నచ్చేవాళ్ళు. ఇలా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని పౌడర్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ క్యూమిన్ పౌడర్, ఒక హాఫ్ స్పూన్ కొరియాండర్ పౌడర్, కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాస్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. బటర్ వేడైన తర్వాత ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆ కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న పన్నీరు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పన్నీరు తీసి పక్కన పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి. అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్, టమాటా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇది మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఇలా పొడి చేసుకున్న కడాయి మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్, క్యాప్సికమ్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. ఒక స్పూన్ కస్తూరి మేతి క్రష్ చేసుకొని వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఉడికించుకోవాలి. ఒక హాఫ్ స్పూను షుగర్ వేసుకొని కలుపుకోవాలి, అన్ని స్పైసెస్ అన్ని బ్యాలెన్స్ చేయడానికి. వన్ స్పూను ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్టీ కడాయి పన్నీర్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కీర్తికాస్ కిచెన్.